నిన్ననే మనం 80 వసంతాల స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నాం. మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. ఇంతకుముందు బ్రిటిష్ వారు మనల్ని పరిపాలిస్తున్నప్పుడు ఒక దాసులలాగా వాళ్ళ కింద మనం పనిచేసినాం. వాళ్ళు ఎన్ని గంటలు పనిచేయాలంటే అన్ని గంటలు మనం పనిచేయాల్సిందే. నీకు ఆరోగ్యం సరిగా ఉందా సరిగా లేదా అని కాదు, నువ్వు పని చేయాలంటే చేయాలి. ఈరోజు మనం పనికి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు, ఈరోజు ఏం వెళ్ళండి నేను పని కంటే వెళ్ళకుండా ఇంటి దగ్గర ఉండొచ్చు. ఎందుకంటే మనం స్వాతంత్రం కలిగి ఉన్నాం కాబట్టి. ఎవరికి దాసులుగా ఉండకూడదు. మన స్వాతంత్ర దేశంలో స్వాతంత్రులుగా జీవిస్తున్నాం కాబట్టి ఇప్పుడు మన ఇష్టమైతే పనికి వెళ్తాం ఈరోజు, లేదంటే ఇంటికాడ ఉంటాం. అప్పుడు అలా లేదు. బ్రిటిషర్స్ మనం పరిపాలిస్తున్నప్పుడు వాళ్ళ కింద మనం దాసులం కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా పని చేయాలంటే చేయాల్సింది. ఏది ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఫరో చేతి కింద ఉన్నప్పుడు కూడా కఠినమైన పనులు చేపించారు. వాళ్ళు బురద మల్లల్లా పొలాలల్లో పనిచేయడం, మట్టిలో పనిచేయడం, తర్వాత ఇటుకలు పోయడం, ఇలాంటి కఠినమైన పనులు చేయించారు. ఈరోజు ఒక 500 ఇటుకలు పోయాలంటే ఈరోజు కనుక నీకు ఆరోగ్యం బాగాలేక చేయలేకుంటే రేపు 1000 ఇటుకలు పోయాలి. లెక్క మాత్రం నువ్వు రోజుకి నీ ఇటుకలు పోయాలంటే ఆ లెక్క క్లియర్ చేయాలి. అలాంటి కఠినమైన దాసత్వం నుండి దేవుడు మోషే ద్వారాగా వీరిని విడిపించి స్వాతంత్రులుగా చేస్తే ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే మేము స్వాతంత్రులమే, మేము ఎవరి కింద దాసులము కాదు, మీరు మళ్ళీ మమ్మల్ని స్వాతంత్రులుగా చేస్తామని నువ్వు ఎందుకు చెప్తున్నావు అని అంటున్నారు. అంటే ఆయనకు తెలియనట్టుగా, మీరు మరో చేతి కింద దాసత్వం చేసిన సంగతి ఆయనకు తెలియదు అన్నట్టుగా.